हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स वीडियो मन को पर्मनेंट वर्क फ्रॉम होम जॉब अलगे पार्ट टाइम जॉब आपर्चुनिटी प्रोवाइड చేస్తూ इंडिया मार्ट कंपनी నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యిందన్నమాట। సో మీకు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటుందో అప్పుడే మీరు ఫర్ డే కి 3 to 4 అవర్స్ వర్క్ చేస్తే చాలు అన్నమాట। సో మీరు పార్ట్ టైం గా అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు, యాజ్ ఎ ఫ్రీలాన్సర్ గా మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అన్నమాట। సో ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదన్నమాట। సో మీరు హ్యాపీగా ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా ఈ నోటిఫికేషన్ కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట। సో మన సబ్స్క్రైబర్స్ కూడా 2 మెంబర్స్ అయితే ఈ యొక్క కంపెనీలో అయితే ఆల్రెడీ వర్క్ చేస్తున్నమాట। సో వాళ్ళ ఫస్ట్ పేమెంట్ కూడా తీసుకున్నామని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయడం జరిగింది। సో నేను మీకు స్క్రీన్ పైన కూడా చూపిస్తున్నా చూడండి। సో చాలా మంచి కంపెనీ అన్నమాట। సో జెన్యూన్ కంపెనీ, అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి। సో ఇక నోటిఫికేషన్ కి హౌస్ వైఫ్స్ అలాగే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు। సో ఎవరైతే పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటారో సో ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట। సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ క్వాలిఫికేషన్స్ తో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు। సో మెయిన్ గా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట। సో ఇంటర్, డిప్లొమా అలాగే ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్ కూడా హ్యాపీగా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్। సో ఇక నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఉండాలి, కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను। వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎందాక చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్। అండ్ ఈ యొక్క నోటిఫికేషన్కి ఎవరైనా డైరెక్ట్గా అప్లై చేసుకోవాలనుకుంటే సో నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది। సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు sjobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది। సో అందులో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి, క్లియర్గా చెక్ చేసుకునేసి మీరు కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే అప్లై ఆన్లైన్ క్లిక్ చేయాలని ఉంటుంది బ్లూ కలర్లో। సో దానిపైన క్లిక్ చేసేసి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట। సో నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్। అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి। అండ్ ఈ వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుందన్నమాట। ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం। సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇండియా మార్ట్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందన్నమాట। సో ఇండియా మార్ట్ కంపెనీ వాళ్ళు ఈ నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది। సో వీళ్ళు అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు టెలి అసోసియేట్ ఫ్రీ సెల్లర్ ఎన్రిచ్మెంట్ అని చెప్పేసి। సో వీళ్ళు వచ్చేసి టెలి అసోసియేట్ పోస్టులు అయితే హైర్ చేసుకుంటున్నారు అనమాట। సో మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ అలాగే పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు। మీ ఫ్లెక్సిబుల్ టైంలో అయితే మీరు వర్క్ అయితే చేయొచ్చు అనమాట। సో ఇక నోటిఫికేషన్ కూడా మనకు రీసెంట్గానే పోస్ట్ చేయడం జరిగింది, 17 hours ఎగో అవుతుందన్నమాట పోస్ట్ చేసి। సో త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్। అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు। సో మాక్సిమం 5 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అండ్ అలాగే వితౌట్ ఎక్స్పీరియన్స్తో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట। సో టోటల్గా 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట। సో త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి। అండ్ నెక్స్ట్ వర్క్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి రిమోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు। సో రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచి అయినా వర్క్ అయితే చేయొచ్చు అనమాట। సో హ్యాపీగా మీరు పర్మనెంట్గా ఇంటి నుండే పార్ట్ టైం జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట। సో ఇక ఆఫీస్ లొకేషన్ మనకు నాయిడాలో అయితే ఉంది, బట్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట। సో వీళ్ళు ఇక్కడ శాలరీ అయితే డిస్క్లోజ్ చేయలేదు। సో ఈ యొక్క పర్టికులర్ టెలి అసోసియేట్ పోస్ట్కి శాలరీ కనుక మనం గ్లాస్డోర్ వెబ్సైట్లో చెక్ చేసినట్టయితే సో 15 to 25,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే ఉంటుందని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట ఫ్రెషర్ క్యాండిడేట్స్కి కూడా। సో కాబట్టి చాలా మంచి శాలరీ కాబట్టి సో మాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్। అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే సో వీళ్ళు ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట ప్రోగ్రామ్ హైలైట్స్ అని చెప్పేసి। వర్క్ యాజ్ ఏ ఫ్రీలాన్సర్ అంటే మీరు ఫ్రీలాన్స్గా కూడా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట। అండ్ అలాగే వర్క్ ఫ్రమ్ లొకేషన్ ఆఫ్ యువర్ చాయిస్, వర్క్ ఇన్ యువర్ ఓన్ షెడ్యూల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు। సో వర్క్ లొకేషన్ కూడా మీ చాయిస్ అనమాట। సో అంటే మీరు పర్మనెంట్గా వర్క్ అయితే చేసుకోవచ్చు, అది కూడా మీ ఓన్ షెడ్యూల్లో వర్క్ చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం జరిగింది। అండ్ అలాగే వీక్లీ పే అవుట్ బేస్డ్ ఆన్ ది అవుట్పుట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు। సో మనకు వీక్లీ పేమెంట్ కూడా ఉంటుందన్నమాట। సో ఇది వచ్చేసి వాయిస్ బేస్డ్ కాలింగ్ ప్రాసెస్ అండ్ డేటా ఎంట్రీ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు। సో ఇది వాయిస్ బేస్డ్ కాలింగ్ ప్రాసెస్, అలాగే మనము డేటా ఎంట్రీ వర్క్ కూడా చేయాల్సి ఉంటుందన్నమాట। సో ఎవరైతే డేటా ఎంట్రీ జాబ్స్ కావాలనుకుంటారో సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు। అండ్ నెక్స్ట్ వచ్చేసి నో సేల్స్ బేస్డ్ ప్రొఫైల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు। సో ఇది ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదనమాట। సో మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు। అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టు సో వన్స్ మనం యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనం చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట। సో చాలా పాయింట్స్ అయితే ఉన్నాయి। సో మీరు కూడా ఒకసారి అప్లై చేసుకునేటప్పుడు కుదిరితే ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ క్లియర్గా చెక్ చేసుకునేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్। మనం చేసినటువంటి వర్క్ ఏంటి అంటే సో ఈ యొక్క ఇండియా మార్ట్ కంపెనీ గురించి అందరికీ తెలిసిందే, ఇది ఒక ఆన్లైన్ బిజినెస్ అనమాట। సో లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఉన్నాయి కదా, సో అలా అనమాట। సో అందులో బయర్స్ ఉంటారు, అలాగే సెల్లర్స్ ఉంటారు అనమాట। సో మనం చేసినటువంటి వర్క్ ఏంటంటే సో సెల్లర్స్ దగ్గర నుంచి మనము రిసోర్సెస్ ఆర్ ఆన్లైన్ అంటే త్రూ ఫోన్ కాల్స్ ద్వారా, టెలిఫోన్ కాల్స్ ద్వారా వాళ్ళ దగ్గర నుంచి మనము ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట। సో ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకునేసి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని వెరిఫై చేసి వెరిఫికేషన్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ని మనము ఈ యొక్క ఇండియా మార్ట్ పోర్టల్ అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుంది అనమాట। సో ఇక క్లయింట్స్ ప్రొఫైల్స్ కావచ్చు, లేదంటే డిసైడ్ ప్రొఫైల్స్ కోర్స్ని అయితే మనము ఈ యొక్క పోర్టల్ అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట। అండ్ అలాగే మనం యొక్క క్లయింట్స్కి ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది అనమాట। ఈ యొక్క బిజినెస్కి సంబంధించి బెనిఫిట్స్ కావచ్చు, లేదంటే సో వాట్ ఎవర్ మనమైతే ఈ యొక్క క్లయింట్స్కి అయితే ఎడ్యుకేట్ చేయాల్సి
చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎడ్యుకేట్ చేసిన తర్వాత క్లయింట్స్కి అంటే ఈ యొక్క సెల్లర్స్కి ఏదైనా సో డౌట్స్ కావచ్చు, లేదంటే క్వశ్చన్స్ కనుక ఏమైనా ఉన్నట్టయితే సో మనమైతే ఆ యొక్క డౌట్స్ని అయితే క్లియర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్స్కి మనము ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ప్రోడక్ట్స్కి కొన్ని కోడ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక కోడ్స్ వచ్చేసి సమ్ రీజన్స్ వల్ల డిస్పోజింగ్ అయితే ఉంటాయన్నమాట. సో వాటిని కూడా మనము ఈ యొక్క సెల్లర్స్కి అయితే కన్జర్వేషన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్స్ అండ్ గైడ్లైన్స్ని ఈ యొక్క కంపెనీ స్టాండర్డ్స్ అండ్ అలాగే గైడ్లైన్స్ని యూజ్ చేస్తూ అంటే ఇంప్రూవ్ చేస్తూ క్వాలిటీ రిజల్ట్స్ని అయితే మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు టైం మేనేజ్మెంట్ అయితే ఉండాలన్నమాట. సో మనము ప్రాపర్గా టైం మేనేజ్మెంట్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇది వచ్చేసి మనం చేయాల్సిన వర్క్ అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనము సో సెల్లర్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుంటున్నాము అంటే సో పర్టికులర్గా మనము రికార్డ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో రికార్డ్ చేసిన తర్వాత దాన్ని కూడా మనము పోర్టల్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇది కూడా మనం చేసే వర్క్ అనమాట. సో మనము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. లైక్ న్యూ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ కావచ్చు, లేదంటే పార్టిసిపేటింగ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మనము అప్డేట్ చేస్తూ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో అందుకే ఇందులో డేటా ఎంట్రీ జాబ్ కూడా మనకు ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి సో డేటా ఎంట్రీ చేయాలనుకున్న ప్రతి ఒక్కరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీంతో పాటు మనకి ఇంకా ఏదైనా టాస్క్ అసైన్ చేశారంటే సో అదర్ డ్యూటీస్ అసైన్ చేసినా కూడా మనము వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. 3 to 4 hours వర్క్ చేస్తే చాలన్నమాట. సో వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే మనకు ఈ యొక్క కంపెనీ వర్కింగ్ అవర్స్ కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ 10 to ఈవినింగ్ 7 దాకా ఉంటుందన్నమాట. సో ఈ యొక్క వర్కింగ్ అవర్స్లో ఎనీ 3 to 4 hours మనం వర్క్ చేస్తే చాలన్నమాట. సో మండే టు సాటర్డే వరకు మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే వీక్లీ 6 days వర్క్ అయితే ఉంటుంది. 3 to 4 hours పర్ డేకి వర్క్ చేస్తే చాలన్నమాట. మీ పార్ట్ టైంగా మీ ఫ్లెక్సిబుల్ టైంలో మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు సో యొక్క వర్క్ అయితే చేయొచ్చు అనమాట. 3 to 4 hours ఇదైతే గుర్తుపెట్టుకోవాలి, అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో మన దగ్గర వచ్చేసి మనకు గుడ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అయితే ఉండాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ అలాగే టేబుల్ ఆర్ చైర్ అయితే ఉండాలి మీ ఇంట్లో. సో గుడ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. అండ్ అలాగే ప్రైవేట్ ఏరియా అంటే మీకంటూ ఒక సపరేట్గా రూమ్ అయితే ఉండాలన్నమాట. సో అందులో టేబుల్ చైర్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మస్ట్ హ్యావ్ ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్, ఆండ్రాయిడ్, గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలన్నమాట. సో మీకు ల్యాప్టాప్ ఉండాలి, అండ్ అలాగే మొబైల్ కూడా ఉండాలన్నమాట. ఆండ్రాయిడ్ వర్షన్ మొబైల్ ఉండాలి, అలాగే గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక రిక్వైర్మెంట్స్ అయితే వీళ్ళు ప్రైమరీ రిక్వైర్మెంట్స్ కింద అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో మ్యాండేటరీగా మీ దగ్గర అయితే ఉండాలన్నమాట. సో ఇది వచ్చేసి మనకు పార్ట్ టైం ఫ్రీలాన్స్ హోమ్ బేస్డ్ జాబ్ అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో మనము ఈ యొక్క ఇండియా మార్ట్లో ఎవరైతే సెల్లర్స్ ఉంటారో సో వాళ్ళ దగ్గర నుంచి మనం ఇన్ఫర్మేషన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. సో అందులో అయితే మనము సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి స్కిల్స్ కనుక చూసుకుంటే మెయిన్ స్కిల్స్ వచ్చేసి మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో అదర్ స్కిల్స్ మీకు ఉంటే పర్లేదు, లేదంటే అవసరం లేదనమాట. సో మెయిన్గా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ని అయితే మీరే యాడ్ చేసేసి సో మీ రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో అదర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అదర్ కీ స్కిల్స్ కనుక చూసుకుంటే కస్టమర్ సపోర్ట్, అలాగే టెలికాలింగ్, హిందీ స్పీకింగ్, డేటా ఎంట్రీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంప్యూటర్ స్కిల్స్, ఇంటర్నెట్ అయితే అడుగుతున్నారు. సో హిందీ మీకు ఫ్లూయెంట్గా రాకపోయినా, లేదంటే హిందీ లాంగ్వేజ్ రాకపోయినా మీకు ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా వచ్చిందంటే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోండి. సో ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి, ఎందుకంటే వాళ్ళ పోర్టల్లో మనము ఈ యొక్క ప్రోడక్ట్ సంబంధించి మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో మనకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో ఇక కీ స్కిల్స్ని మీ రెజ్యూమ్లో అప్డేట్ చేసేసి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఇది రీసెంట్గానే మనకు 17 hours అవుతుందన్నమాట ఈ యొక్క నోటిఫికేషన్ని పోస్ట్ చేసి. సో త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. లాస్ట్ అయితే మెన్షన్ చేయలేదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ వీళ్ళు అప్లై చేసుకోవడానికి లింక్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశానమాట. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టు మీకు సో ఒక లింక్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో వీళ్ళు డైరెక్ట్గా మెన్షన్ చేశారనమాట. సో లింక్ కూడా సో ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి వీళ్ళు ఇక్కడ లింక్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ యొక్క లింక్ని నేనైతే అక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో నేను ఇచ్చినట్టు లింక్ పైన క్లిక్ చేసినట్టయితే సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్కి అంటే టెలి అసోసియేట్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో క్లియర్గా చెక్ చేసేసుకోండి. సో క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, సో ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీ ఫస్ట్ నేమ్ అలాగే మొబైల్ నెంబరు అండ్ అలాగే సో ఈమెయిల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓన్లీ జీమెయిల్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో అదైతే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మీ ఏజ్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో అబోవ్ అంటే బిలో 18 years లేదంటే అబోవ్ 18 years సో మీ యొక్క ఎంత ఏజో అదైతే ఇక్కడ మెన్షన్ చేసేసి
చేసేసేయండి. అలాగే మీ జెండర్, సో మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. అలాగే మీ యొక్క స్టేట్ అయితే ఇచ్చేసేయండి. సో మీది ఏ స్టేట్ ఆ యొక్క స్టేట్ అయితే ఇచ్చేసేయండి. అలాగే మీ సిటీ నేము, అలాగే మెరిటల్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడ్ అని చెప్పేసి, అలాగే మీకు కిడ్స్ ఉన్నారని అడుగుతున్నారు. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ అలాగే ఆర్ యూ స్పెషల్లీ డిఫరెంట్ అబిల్డ్ అని అయితే అడుగుతున్నారు. సో ఎస్ అయితే ఎస్, లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ద లాంగ్వేజ్ దట్ యూ కెన్ స్పీక్ అండ్ అండర్స్టాండ్ అయితే అడుగుతున్నారు. సో మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చో ఆ యొక్క లాంగ్వేజెస్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మనకి ఇక్కడ తెలుగు కూడా ఉందన్నమాట, తెలుగు వచ్చినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో తెలుగు, ఇంగ్లీషు అండ్ అలాగే హిందీ, సో మాక్సిమం ఈ 3 సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఇంకా ఏమైనా అదర్ లాంగ్వేజెస్ కనుక వచ్చినట్టయితే సో అవి కూడా మెన్షన్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, సో ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసినట్టే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ తెలు ఓపెన్ అవుతుంది అనమాట. సో మీకు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. సో మాక్సిమం మనకు ఎన్ని డిగ్రీ అడుగుతున్నారు కాబట్టి సో డిగ్రీ స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. అండ్ అలాగే ఇంటర్ క్వాలిఫికేషన్స్తో కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో రెస్పాన్స్ అయితే తక్కువగా ఉంటుంది, డిగ్రీ వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో మీ యొక్క డిగ్రీ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క 10th క్లాస్ పర్సెంటేజ్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చిందో అంత పర్సెంటేజ్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. అండ్ అలాగే సో మీ ఇంటర్ క్వాలిఫికేషన్లో మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చిందో సో అది కూడా ఇక్కడైతే మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసినట్టు మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ తెలో ఓపెన్ అవుతుంది అనమాట. సో మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే సో ఉంటే పెట్టండి, ఎన్ని ఇయర్స్ ఉందో, లేదంటే ఫ్రెషర్ అని చెప్పేసి పెట్టేసేయండి. సో మీకు ఏమైనా ఈ యొక్క ఇండియా మార్ట్ కంపెనీ వాళ్ళంటే ఎంప్లాయీస్ ఏమైనా రెఫర్ చేశారా, సో ఒకవేళ రెఫర్ చేస్తుంటే ఇక్కడ ఆ యొక్క ఈమెయిల్ అయితే ఇచ్చేసేయండి, లేదంటే నో అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసేసి నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇలా అయితే రావడం జరుగుతుంది అనమాట, ఆండ్రాయిడ్ ఫోన్ అని చెప్పేసి. సో మీకు ఈ యొక్క డూ యూ హ్యావ్ డెడికేటెడ్ ఆండ్రాయిడ్ ఫోన్ ఫర్ వర్క్ అని అయితే అడుగుతున్నారు. సో ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్ ఉందని అయితే అడుగుతున్నారు. సో ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉందని అయితే అడుగుతున్నారు, మీకు మీ హోమ్లో అయితే అడుగుతున్నారు. సో ఎటువంటి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది, లైక్ బ్రాడ్బ్యాండ్, వైఫై, లేదంటే మొబైల్ ఇంటర్నెట్ ఓన్లీ, లేదంటే నో ఇంటర్నెట్ కనెక్షన్. సో మ్యాక్సిమం అందరికీ మొబైల్ ఇంటర్నెట్ అయితే ఉంటుంది కాబట్టి అదైనా సెలెక్ట్ చేసుకోండి, లేదంటే వైఫై అయినా సెలెక్ట్ చేసేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు పాన్ కార్డ్ ఉందని అయితే అడుగుతున్నారు. సో కంపల్సరీగా పాన్ కార్డ్ అయితే ఉండాలన్నమాట. సో ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఆధార్ కార్డు ఉందని అయితే అడుగుతున్నారు, ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు పర్సనల్గా బ్యాంక్ అకౌంట్ ఉందా, మీ నేమ్తో ఉందని అయితే అడుగుతున్నారు, ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో ఉంటే ఎస్, లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు సో ఇలా మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇది మెయిన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు టెస్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట ఆల్రెడీ. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే వస్తుందన్నమాట. వన్స్ మీరు ఆ యాప్టిట్యూడ్ టెస్ట్ క్లియర్ చేశారంటే సో మీకు సో ఎస్ అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. వన్స్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత సో ఎస్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఒక డిక్లరేషన్ ఫామ్ అయితే ఉందన్నమాట. సో దాన్ని క్లియర్గా చెక్ చేసుకునేసి ఐ అగ్రీ పైన టిక్ పెట్టేసి సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో టెలి అసోసియేట్ ఫ్రీ సెల్లర్ ఎన్రిచ్మెంట్ యువర్ రెస్పాన్స్ హ్యాస్ బిన్ రికార్డెడ్ అని చెప్పేసి సో ఇలా వస్తే మనము అప్లై చేసుకున్నట్టు ఇలా అయితే గుర్తుపెట్టుకోండి. సో మనకు డైరెక్ట్గా వీళ్ళు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనకు ఎగ్జామ్కి సో ఇక లింక్ క్లియర్ ఆ యొక్క టెస్ట్ క్లియర్ చేశారంటే మీకు సో నెక్స్ట్ ప్రాసెస్ అంటే మీరు ఆ యొక్క టెస్ట్ క్లియర్ చేసి సెలెక్ట్ కనుక అయినట్టు మాక్సిమం 80% అయితే రావాల్సి ఉంటుంది అనమాట. సో 80% మీకు స్కోర్ కనుక మీరు చేసినట్టయితే సో మీకు నెక్స్ట్ వీడియో అసెస్మెంట్ టెస్ట్ లింక్ అయితే మీ మెయిల్కి పంపిస్తారనమాట. సో జస్ట్ మీరు వీడియో అసెస్మెంట్ అంటే వాళ్ళు ఒక పారాగ్రాఫ్ అయితే ఇస్తారనమాట. సో దాన్ని యాజ్ ఇట్ ఈస్ మీరు చదివేసి అంటే మీ యొక్క స్కిల్స్ని అయితే వాళ్ళు చెక్ చేస్తారనమాట. సో అందుకే వీడియో అసెస్మెంట్ టెస్ట్ అనమాట. సో ఇంగ్లీష్లో కొద్దిగా మనకు పారాగ్రాఫ్ అయితే ఇచ్చి దాన్ని చదివేసి సో దాన్ని వీడియో రికార్డ్ చేసేసి పంపించండి అని చెప్పేసి వాళ్ళు సో మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. సో దాన్ని మీరు క్లియర్గా చదివేసి సో క్లియర్గా రికార్డ్ చేసేసి వాళ్ళకి పంపించారంటే అందులో కూడా మీరు సెలెక్ట్ అయ్యారంటే మీకు నెక్స్ట్ ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో వన్స్ ఆఫర్ లెటర్ వచ్చిందంటే మీరు సెలెక్ట్ అయ్యారంటే మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో మన సబ్స్క్రైబర్స్ 2 మెంబర్స్ అయితే ఆల్రెడీ సో ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయి వాళ్ళు ఫస్ట్ పేమెంట్ కూడా తీసుకున్నామని చెప్పేసి కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయడం జరిగింది అనమాట. సో చాలా మంచిగా చాలా హ్యాపీగా అనిపించింది. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సో వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.